మిత్రమా, అనుభవం అనేది వయసును బట్టి వచ్చేది కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థమే అని గుర్తుంచుకో మిత్రమా. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటి వారిలా బ్రతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. మొదటిది నిన్ను అప్పుల పాలు చేస్తుంది, రెండోది నీ సంతోషాన్ని దూరం చేస్తుంది. అందుకే ఉన్నంతలో హుందాగా బ్రతకడం మంచిది మిత్రమా. నాకు ఎవరితో అవసరం లేదని విర్రవీగకు. కాలం చాలా శక్తివంతమైనది మిత్రమా. కాలం కలిసి రాకపోతే ఆస్తులు ఎన్ని ఉన్నా కరిగిపోవచ్చును. రూపురేఖలే కాదు, చేతిలో గీతలు కూడా మార్చేయగలదు. ఆ దేవుడికి కూడా లేనివాడంటే చులకనేమో. భరించే కొద్దీ బాధలు పెట్టడం, కష్టాలు ఉన్నవాడికి కష్టాలు ఇవ్వడం, నీవు ఉన్నావని నమ్మిన వాడిని మోసం చేయడం, నమ్మకమే లేని వాడికి వరాలివ్వడం. మిత్రమా, మనసులో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడతారు, కానీ వాళ్ళ ప్రవర్తన వలనే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు. ఎంతసేపు మనదే తప్పు అన్నట్లుగా మాట్లాడతారు. మౌనం అర్ధాంగీకారం అంటారు, కానీ మౌనం వెనుక భరించలేని నిజాలు ఉంటాయి. అందుకే మౌనం వహిస్తారు. మౌనం చాలా భయంకరమైనది. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది మిత్రమా. మన చుట్టూ ఉండే మనుషులు అవసరానికి ఎన్ని రంగులైనా మారుస్తారు అనే విషయాన్ని మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే మన జీవితం సగం బాగుపడుతుంది. రంగులు మార్చే మనుషులతో ఉంటూ మన ప్రశాంతతను కోల్పోవడం కన్నా ఒంటరిగా ఉంటే మన ప్రశాంతత కాపాడుకోవడం మంచిది మిత్రమా. మనిషి దగ్గర డబ్బు లేకపోతే ఆ మనిషి ఎంత మంచివాడైనా సరే ఎవ్వరికీ అవసరం లేదు. డబ్బు ఉన్నవాడు ఎంత చెడ్డవాడైనా అందరూ వాడిని కోరుకుంటారు. ఈ రోజుల్లో మంచి చెడుతో పని లేదు, డబ్బుతోనే పని మిత్రమా. కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఎంతమంది నీతో నిజాయితీగా ఉంటున్నారో, ఎంతమంది నటిస్తున్నారని నీకు తెలియజేయడానికి మాత్రమే మిత్రమా. ఈ సృష్టిలో ఆ దేవుడు సృష్టించిన మనిషి కంటే మనిషి సృష్టించిన ఆ డబ్బుకే విలువ ఎక్కువ. మనిషి ప్రాణం పోతుంది అన్నా పట్టించుకోరు, కానీ డబ్బు పోతుందంటే మాత్రం తెగ ఆరాటపడుతూ ఉంటారు. కష్టపడుతూ పైకి ఎదిగే వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగే వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. కానీ నువ్వెంత ఎదిగినా వచ్చిన స్థాయిని ఎప్పుడు కూడా మర్చిపోకు మిత్రమా. ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటున్నారు కదని ఏది పడితే అది అనేస్తే వాళ్ళు మంచితనం నుంచి బయటికి వచ్చి ఒక్క మాట అన్నారంటే తలెత్తుకు తిరగలేవు. ఏటికి వరద, నోటికి దురద ఎప్పుడు ఏం చేస్తాయో తెలియదు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దూరంగా పెడుతున్నాము. మన పిల్లలు పెరిగై పెళ్ళి అయ్యాక మన తల్లిదండ్రుల స్థానంలో వస్తే మన పిల్లలు మన స్థానంలోకి వస్తారు. మనని కూడా మన తల్లిదండ్రులాగా దూరం పెడతారు. అప్పుడు తెలుస్తుంది మిత్రమా, మన తల్లిదండ్రులు అనుభవించిన బాధ ఏమిటో. జీవితం అంటే ఒక ఆట కాదు, ఎదుటి వారిని ఏడ్పించడం అంతకన్నా కాదు. దమ్ముంటే ధైర్యంగా బ్రతికి చూడు. ఎదుటి వారిని ఏడ్పించడం కాదు, ఎదుటి వారి పనికి ఎన్ని వంకలైనా పెట్టవచ్చు. అదే పనిని నువ్వు చేసినప్పుడు తెలుస్తుంది మిత్రమా, ఆ పనిలో ఎంత కష్టం ఉంటుందో అని. చెప్పడం చాలా సులభం, కానీ చేయడమే చాలా కష్టమని తెలుసుకో మిత్రమా. ఎదుటి వారిని నాశనం చేయాలని ప్రయత్నించే ముందు మనల్ని నాశనం చేయడానికి కూడా మన వెనకాల ఒకరు సిద్ధంగా ఉంటారని తెలుసుకోవాలి. అందుకే ఇతరులకు వేలెత్తి చూపించే ముందు మిగతా 4 వేలు మన వైపు చూపిస్తాయని మర్చిపోకూడదు మిత్రమా. జీవితం సంతోషంగా ఉండాలంటే ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించి మీ సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకూడదు. కష్టం విలువ తెలిసినవాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడు. బాధ్యత విలువ తెలిసినవాడు ఎవరిని బాధ పెట్టడు. సాధ్యమైతే ఇతరులు ఎదగడానికి సహాయం చేయండి, అంతేకాని నోటికి వచ్చింది మాట్లాడి వాళ్ళ ఎదుగుదలను అభివృద్ధిని ఆపేయొద్దు మిత్రమా. స్నేహం విలువ తెలుసుకో, స్నేహితుడి మనసు పంచుకో. స్నేహం అనేది చాలా గొప్పది. అవసరానికి అయిన వాళ్ళు రాకపోవచ్చు, కానీ స్నేహితులు వస్తారు. కొన్ని బాధలు కొందరితోనే చెప్తాము, కానీ అన్ని బాధలను చెప్పుకునేది ఒక్క స్నేహితులతోనే అని మర్చిపోక మిత్రమా. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది తోడబుట్టిన వాళ్ళే. ఆస్తుల కోసం, డబ్బు కోసం బంధాలను దూరం చేసుకోవద్దు. చుట్టూ ఎందరున్నా తోడబుట్టిన వాళ్లకు సాటిరారని గుర్తుంచుకో మిత్రమా. మనిషిలా నువ్వు ప్రయత్నం చెయ్యు, దేవుడిలా నేను సహాయం చేస్తాను. నువ్వు రాయిలా కూర్చుంటే నేను కూడా రాయిలాగా చూస్తూనే ఉంటాను. అందుకే అంటారు, మానవ ప్రయత్నం లేనిదే మాధవుని ప్రయత్నం ఉండదు అని.
అందరూ మనవాళ్ళే అనుకుంటాము, కానీ మనకు అవసరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది మనవాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరని. మన దగ్గర ఏమీ లేకపోయినా మనల్నిగా గుర్తించిన వారే నిజమైన మిత్రులు. మిత్రమా, మాట జారితే క్షమించవచ్చు, కానీ డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవ్వడం చాలా కష్టం. మిత్రమా, డబ్బు కన్నా బంధం చాలా విలువైనది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈరోజు నీది కావచ్చు, రేపు మరొకరిది కావచ్చు. తల పొగురుతో బ్రతికే వారికి తలదించుకుని బ్రతికే కాలం వస్తుంది. తలదించుకుని బ్రతికిన వారికి తల ఎత్తుకునేలా కాలం చేస్తుంది. కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మార్చుతుందో తెలియదని గుర్తుంచుకో మిత్రమా. ఆనందానికి ఆత్రం ఎక్కువ, కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. బాధకి బద్ధకం ఎక్కువ, వస్తే వెంటనే వెళ్ళదు. మాట్లాడాలి అనుకునే వారికి సమయం దొరుకుతుంది, దూరం పెట్టాలి అనుకున్న వారికి కారణం దొరుకుతుంది. మిత్రమా, తలరాత రాసింది బ్రహ్మ, తనువుని ఇచ్చింది తల్లి, తపన పడి పెంచింది తండ్రి. కానీ మంచో చెడో బ్రతుకునేది. కష్టం వచ్చిందని కన్నీరు పెడుతూ ఆగిపోతావో, లేదా కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. మిత్రమా, మాయ మాటలు చెప్పేవాడి మాటలను అందరూ నమ్ముతారు. మంచి చెప్పేవాడిని మాయలుడు అంటారు, ముంచేవాడిని మంచివాడు అంటారు. నిజాయితీ పరులపై నిందలు వేస్తారు. మిత్రమా, మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మనం వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎంతసేపు మనమే కావాలనుకుంటే సరిపోదు కదా, అవతలి వారు కూడా అనుకోవాలి మనం కావాలి అని. కొన్నింటిని ఓర్చుకో, కొందరిని చూసి నేర్చుకో. ఎంత మనవాళ్ళు అనుకున్నా ఎవరు ఏ క్షణం మారిపోతారో ఎవరికీ తెలియదు కదా మిత్రమా. సమయం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుందని గుర్తుంచుకో మిత్రమా. ఒక స్త్రీ తన అందాన్ని మాత్రమే కాకుండా తను చేసే ప్రతి పనిని కూడా మెచ్చుకోవాలని ఆశిస్తుంది. మిత్రమా, ఏ భార్య అయినా తన భర్త నుంచి గౌరవం మరియు ప్రశంసలను కోరుకుంటుంది. భర్త తన భార్యను మెచ్చుకోకపోతే అతని వైవాహిక జీవితంలో ఆనందం పొందలేడు. పురుషులు తమ భార్యలను ఎప్పుడు కూడా తప్పులు వెతకడం మానుకోవాలని గుర్తుంచుకో మిత్రమా. ప్రాణం లేని ఫోనుతో రోజుకి మనం 10 గంటలు గడుపుతున్నాము. అలాంటిది ప్రాణం పోసిన అమ్మతో రోజుకి 10 నిమిషాలు మాట్లాడితే ఎంత బాగుంటుందో కదా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.